ओंकारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय गुरुदेव। ओम श्री साईराम। ప్రేమాత్మ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో మాతాజీకి ఘన నివాళి అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకున్నారు. అది ఒక సాధకుడు మాతాజీ మరణాన్ని గురించి వ్యక్తీకరించినటువంటి అభిప్రాయానికి శాస్త్రీయపరమైనటువంటి సమాధానం. ఈరోజు మేధావి మేలుకో, మేధావి మేలుకో అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి పుట్టుక ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం. పుట్టుక అనేది ఎందుకు ప్రారంభమవుతుంది, ఎలా ప్రారంభమవుతుంది? పుట్టుక అనేది సంస్కారాల మూటతో మొదలవుతుంది. దానినే జీవభావం అంటారు. జీవభావంతో కూడినటువంటి చిన్న విత్తనాన్ని జీవుడు అంటారు. ఆ జీవుడికి శరీరం ఉండదు, కానీ కోరికలు, సంకల్పాలు, ఆశయాలు, గమ్యాలు, లక్ష్యాలు, ప్రణాళికలు, పథకాలు ఉంటాయి. మనం పుట్టుకను హర్షిస్తూ ఉంటాం, మరణాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం. కారణం ఏమిటి? అది అజ్ఞానం, అవివేకం, అపరిపక్వత, జీవభావం. జీవభావం ఉన్నప్పుడు మనిషి తప్పనిసరిగా ప్రాపంచిక విషయవాంఛలతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటాడు. జీవభావం కరిగిపోతే జీవుడు సంపూర్ణ స్వేచ్ఛను పొందుతాడు, అతడే దేవుడవుతాడు. మనం పుట్టుక ద్వారా తెలుసుకునేటటువంటి విషయం అంటూ ఏమీ ఉండదు, కానీ మరణం మాత్రం ఒక మనిషి యొక్క జీవితాన్ని సందేశంగా మలిచి అందిస్తుంది. మరణం ద్వారా మనం నేర్చుకునేది, తెలుసుకునేది ఎంతో ఉంటుంది. కొందరి మరణం సమస్య అవుతుంది, మరి కొందరి మరణం సందేశం అవుతుంది. మాతాజీ మరణం అనేది ఒక దివ్యమైనటువంటి సందేశం. ఎలా? తాను ఇచ్చా మరణం పొందింది. అందరూ ఆమె ఎక్కువ కాలం బ్రతకాలని కోరుకున్నారు. తను మరణాన్ని కోరుకుంది, అందరూ ఆమె జీవించాలని కోరుకున్నారు. అంతకు మించినటువంటి అదృష్టం, వరం మరొకటి ఏముంటుంది? అదే శరీరం శుష్కించి, నీరసించి, అంగవైకల్యం పొంది, చుట్టూ ఉన్న వ్యక్తులకు భారంగా, బరువుగా మారి, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, సేవ చేసేటటువంటి వ్యక్తులు ఆమెను వ్యతిరేకిస్తూ ఆమె ఇంకా బ్రతికుందంటే అది బలవంతపు మరణం అవుతుంది. కాబట్టి చుట్టూ ఉన్న వ్యక్తులు ఆమె జీవించాలని కోరుకుంటున్నారంటే ఆమెది ఉత్తమ కర్మఫలమే కదా. చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఒక వ్యక్తి
మరణించాలని కోరుకుంటున్నారంటే అది చెడు కర్మ ఫలమే కదా. మనం పుట్టుక ద్వారా ఏమీ తెలుసుకునేది ఉండదు, కానీ మరణం ద్వారా మనిషి జీవితం ఎలా కొనసాగిందో స్పష్టంగా శాస్త్రయుక్తంగా తెలుసుకోవచ్చు. ఇంగ్లీషులో ఒక సామెత ఉంది, ఎట్ ది టైమ్ ఆఫ్ యువర్ బర్త్ ఎవ్రీబడి వాంట్స్ టు కిస్ యూ, బిఫోర్ యూ గో అవుట్ ఎవ్రీబడి వాంట్స్ టు కిక్ యూ అన్నారు. పుట్టినప్పుడు అందరూ కూడా ఆ చిన్నారి పసిపాపని అల్లారు ముద్దుగా చూస్తారు, విపరీతంగా ప్రేమిస్తారు. కానీ వయసు పెరిగిన తర్వాత తన పనులు తను చేసుకోలేకపోతే అందరికీ భారమై బరువై అందరూ కూడా అటువంటి వ్యక్తిని బహిష్కరించే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అందున ఇవాళ మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. మనుషులంతా యాంత్రిక స్పీడ్ యుగంలో ఉన్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంత వరకు బిజీ షెడ్యూల్లో గడుపుతున్నారు. ఎవరి జీవితం వారికి భారం అవుతుంది, ఎవరి కుటుంబ పోషణ వారికి భారంగా మారింది. మిషన్ల మాదిరిగా యంత్రాల మాదిరిగా పనిచేస్తున్నారు. ఇటువంటి క్లిష్ట తరుణంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తికి సేవ చేయటం అన్నా ఆదుకోవటం అన్నా సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. ఎవరైనా ప్రేమతో ఒక వారం చేయగలుగుతారు, కానీ తర్వాత బలవంతంగానే చేస్తారు, అయిష్టంగా చేస్తారు. పైకి ప్రేమను నటిస్తారు తప్ప స్వతసిద్ధంగా ప్రేమ అనేది ఉండదు. అందుకే ఆ మహానుభావుడు ఏం చెప్పాడంటే, ఎట్ ది టైమ్ ఆఫ్ యువర్ బర్త్ ఎవ్రీబడి వాంట్స్ టు కిస్ యూ, బిఫోర్ యూ గో అవుట్ ఎవ్రీబడి వాంట్స్ టు కిక్ యూ అన్నారు. యూ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ వితౌట్ యువర్ కన్సెంట్, యూ విల్ లీవ్ దిస్ వరల్డ్ అగెన్స్ట్ యువర్ విల్. నీకు తెలియకుండా ఈ ప్రపంచంలోకి వచ్చావు, కానీ బయటికి వెళ్ళేటప్పుడు ప్రపంచాన్ని వదిలేటప్పుడు బలవంతంగా వదులుతావు. బలవంతంగా శరీరాన్ని వదలటం అనేది అది కర్మఫలం ఇంకా మిగిలి ఉంది అని చెప్పటానికి హేతు అవుతుంది. అదే ఇచ్ఛామరణం పొందితే, అనాయాస మరణం పొందితే ప్రపంచాన్ని వదలటానికి ఆ వ్యక్తి మానసికంగా సిద్ధపడి ఉన్నట్లే. అందువల్ల మాతాజీ మరణాన్ని గురించి ఏ కోణం నుండి కూడా ఎవరూ అతిగా అనవసరంగా ఆలోచించి బుర్రలు పాడు చేసుకోవద్దు. గురూజీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట వేదమే, సత్యమే. ఎవరి మెప్పు కోసమో, ఎవరి అనుగ్రహం కోసమో, ఎవరి సానుభూతి కోసమో నేను చెప్పటం లేదు. అంతిమ గడి వరకు ఆమెతో నేను కలిసి ఉన్నాను కాబట్టి, ఆమె యొక్క ప్రతి కదలికను గమనించాను కాబట్టి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి, మాతాజీ జీవితాన్ని మరి కొంతకాలం పొడిగించుకోవచ్చు కదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది అందరికీ సాధ్యం కాదు. హృదయ మట్టపు స్థాయిలో జీవించే వాళ్ళు కొంతమంది ఉంటారు, చిత్తమయ కోశపు స్థాయికి వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను చిత్తమయ కోశపు స్థాయికి వెళ్ళటానికి విఫల ప్రయత్నం చేస్తాను, విపరీతంగా కృషి చేశాను. ఆ కృషిలో నేను కొంతవరకు మాత్రమే విజయవంతమయ్యాను. 2018 సంవత్సరం హైదరాబాదులో ద్విదశాబ్ది వార్షికోత్సవ వేడుకలు జరిగేటప్పుడు నేను ప్రత్యక్షంగా బహిరంగంగా ప్రకటించాను, నాలో శారీరకంగా 90% మార్పు వచ్చిన మాట వాస్తవమే, కానీ మానసికంగా 10% మార్పు మాత్రమే వచ్చింది అని తెలియజేయటం జరిగింది. శారీరకంగా మార్పు రావటం పెద్ద విశేషం కాదు, మానసికంగా మార్పు రావాలి.
మానసికంగా మార్పు వస్తేనే మూల నిర్మాణం మారినట్లుగా మనకి రుజువు అవుతుంది. బేసిక్ కాన్స్టిట్యూషన్ మారాలి. ఆ బేసిక్ కాన్స్టిట్యూషన్ మారాలంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని ఆ తదుపరి దానిని గురించి పదే పదే మననం చేసుకుంటూ అనుభవంలోకి పొందగలగాలి. నేను అదే వార్షికోత్సవంలో మరొక మాట చెప్పాను. 2021 సంవత్సరం నుండి నాలో మానసిక మార్పు ప్రారంభం అవుతుంది అన్నాను. గురు సందేశాలు ఇంకా పూర్తి కాలేదు. నాలో ఇప్పటికీ 20% మార్పు మాత్రమే వచ్చింది. 75% మార్పు రావాల్సి ఉంది. ఆ 75% మార్పు వచ్చిన తర్వాత సంకల్ప సిద్ధి వ్రతం అనేటటువంటి ఒక విప్లవాత్మక శిక్షణకు రూపకల్పన జరగబోతుంది. రాగద్వేషాలకు అతీతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ సంకల్పాలు సిద్ధించుకునే విధంగా ఒక బృహత్తర ప్రణాళికతో ఆ కోర్సు రూపొందించబడుతుంది. కాబట్టి మనల్ని మనం జాగ్రత్తగా అంచనా వేసుకుంటూ ఉండాలి, బేరీజు వేసుకుంటూ ఉండాలి. సహజత్వంలో జీవించగలగాలి. ఉన్న దానిని అణుచుకోకూడదు, లేని దానిని పెంచుకోకూడదు. ఉన్నది ఉన్నట్లుగా తెలియజేయటమే సహజత్వం అంటే, న్యాచురాలిటీ అంటే. అదే సత్యం అవుతుంది, అదే సమత్వం అవుతుంది, అదే సమతుల్యం అవుతుంది. కాబట్టి యోగాలోకి ప్రవేశించి విశిష్టమైన సేవలను అందించిన ఫలితంగా ఆమె చెడు కర్మఫలం మొత్తం కరిగిపోయి ఉత్తమ కర్మఫలాన్ని పెంపొందించుకున్న తర్వాత ఇక చెడు కర్మఫలాన్ని పెంపొందించుకునే అవకాశం లేకుండా, అవసరం లేకుండా ఉత్తమ సంస్కారాలతోనే జీవితాన్ని ముగించింది. ఇవాళ చాలామంది హాస్పిటల్లో ఉండి 10 రోజులు 15 రోజులు విపరీతమైనటువంటి ట్రీట్మెంట్కి గురై ముఖం కళ్ళదప్పి జుట్టు రాలిపోయి హాస్పిటల్లోనే జీవితాన్ని ముగించిన సందర్భాలు కోకొలలు ఉన్నాయి కదా. మాతాజీకి అటువంటి పరిస్థితి ఏర్పడకపోవటమే ఆమె చేసుకున్నటువంటి ఉత్తమ పుణ్య కర్మఫలం. ఈ సందర్భంగా మీకు ఒక విషయం తెలియజేస్తాను. ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైనది, మహోన్నతమైనది మరొకటి లేదు. దేనిని గురించి మీరు తెలుసుకుంటే మరొక దానిని గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం ఉండదు. దేనిని గురించి తెలుసుకొనలేకపోతే ఇతర విషయాలు ఎన్ని తెలుసుకున్నా వ్యర్థమో అటువంటి మహోన్నత మార్గమే ఆధ్యాత్మికత. అయితే ఆధ్యాత్మిక రహస్యం ఎక్కడుంది? కీలక స్థావరం ఎక్కడుందంటే అంతరంగంలోనే ఉంది. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? నీ గురించి నువ్వు తెలుసుకోవటం, నీ గురించి నువ్వు ఆలోచించుకోవటం, నీలోనికి నువ్వు పయనించటం, నీ సహజ స్థితిని నీవు అనుభవించటం, నీవెవరివో ప్రయోగపూర్వకంగా నిరూపించుకోవటం. నేను ఎవరు? నేను ఎక్కడ నుండి వచ్చాను? ఈ చరాచర జగత్తు ఎక్కడ నుండి వచ్చింది? మరలా ఎందులో లయమైపోతుంది? మానవ జీవితానికి అర్థం, పరమార్థం ఏమిటి? పుట్టుకకు ముందు నా జీవితం ఏమిటి? మరణించిన తర్వాత జీవితం ఏమవుతుంది? మధ్యలో జరిగేటటువంటి కార్యక్రమాలు ఏమిటి? బంధాలేమిటి? అనుబంధాలేమిటి? ఆస్తులేమిటి? అంతస్తులేమిటి? భార్య బిడ్డలేమిటి? సంసారం ఏమిటి? ఇటువంటి అనేక కీలక విషయాలను గురించి తెలియజేసేదే ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికతను గురించి శాస్త్రీయ పంథాలో తెలుసుకున్న తర్వాత మనిషికి తప్పనిసరిగా వైరాగ్యం వస్తుంది. ప్రయోగపూర్వకంగా వైరాగ్యాన్ని అనుభవించేటటువంటి వ్యక్తి ఎటువంటి సమాచారం కోసం పరితపించడు.
వైరాగ్యం లేకుండా ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బూడిదలో పోసిన పన్నీరే. అయితే ఆధ్యాత్మికతలో కీలకమైనటువంటి స్థావరం ఏమిటి? ఆగ్నేయచక్రం. ఆగ్నేయచక్రం యొక్క విశేషం ఏమిటి? ఆగ్నేయచక్రం మరియు దానితో అనుబంధంగా ఉన్నటువంటి మెదడంతా కూడా సంస్కారాల ద్వారా నింపబడి ఉంటుంది. జన్మ జన్మలుగా సంక్రమించినటువంటి సంస్కారాలన్నీ కూడా మెదడు ప్రాంతంలో నిక్షిప్తమై ఉంటాయి. ఆ సంస్కారాలన్నీ కూడా సమూలంగా దగ్ధం గావించబడితేనే మనిషి కర్మబంధం నుండి విడుదలవుతాడు. అది మామూలు విషయం కాదు, అందరికీ సాధ్యం కాదు. కోట్లాది మందిలో కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇది రెండు విధాలుగా సంక్రమిస్తుంది. ఒకటి, సంపూర్ణ శరణాగతి ద్వారా భగవంతునికి భక్తుడు పూర్తిగా అంకితమైపోయి తనను తాను సమర్పించుకోగలిగితే అది సాధ్యమవుతుంది. రెండవది, స్వయం కృషి ద్వారా సాధ్యమవుతుంది. దీనిని గురించి భగవద్గీతలో ప్రస్తావించబడింది. ఎప్పుడైతే భగవంతుని మీద భారం వేసి సంపూర్ణ శరణాగతిలో జీవిస్తూ తనను తాను సమూలంగా సమర్పించుకుంటాడో అప్పుడు కర్మలన్నీ దగ్ధమయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా స్వయం కృషితోటి జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేసి పుట్టుక మరణాల గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని అనుభవంలోకి పొందగలిగితే దానిని సర్వస్య శరణాగతి అంటారు. ఇది ఎలాగా? భగవంతుడు నేను వేరు కాదు, బయట ఉన్నది లోపల ఉన్నది ఒక్కటే. లోపల ఉన్నది బయట ఉన్నదానికి ప్రతిరూపం, బయట ఉన్నది లోపల ఉన్నదానికి ప్రతిబింబం. రెండు కూడా కాంప్లిమెంటరీగా ఉంటాయి. ఒకదానితో మరొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. రెండు ఒకటే, వేరు కాదు. ఇది సర్వస్య శరణాగతి. బయట భగవంతుని గురించి ఆలోచిస్తూ భగవంతుని మీద భారం వేసి భగవంతుడికి తనను తాను సమర్పించుకోవాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? అంతరంగంలో జీవిత ప్రణాళిక ఉండకూడదు, జీవిత రాజ్యాంగం ఉండకూడదు. కోరికలు, సంకల్పాలు, ఆశయాలు, గమ్యాలు, లక్ష్యాలు, ప్రణాళికలు, పథకాలు కూడా ఉండకూడదు. అంతరంగం పూర్తిగా ఎంటీ అయితేనే భగవంతుడి పట్ల విశ్వాసం, శరణాగతి ఏర్పడతాయి. అంతరంగంలో జీవిత ప్రణాళిక మిగిలి ఉందనుకోండి, అక్కడ తప్పనిసరిగా అహంకారం ఉంటుంది. అహంకారం ఉందనుకోండి, సంపూర్ణ శరణాగతి సాధ్యం కానే కాదు. బాహ్యపరమైనటువంటి బంధాలు ఉన్నాయంటే అవి అంతర్ముఖ ప్రయాణానికి అవరోధమవుతాయి. బాహ్యపరమైనటువంటి బంధాలు సమూలంగా కరిగిపోతే అంతర్ముఖ ప్రయాణం సులభతరం అవుతుంది. ఇక్కడ రెండు విధానాలు ఉన్నాయి. అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకొని భగవంతుని పట్ల శరణాగతిలో ఉండటం ఒక విధానం అయితే, సర్వం బ్రహ్మమయం అనేటటువంటి భావనతో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని భగవంతునికి ప్రతిరూపంగా భావిస్తూ దానిని మానసికంగా వదిలేసి అంతర్ముఖమై అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవటం అనేది రెండవ పద్ధతి. ఆత్మస్థితికి చేరితే సత్యదర్శనం అవుతుంది.
సత్యదర్శనమైతే ఆత్మస్థితికి చేరవచ్చు. ఇది ఆధ్యాత్మికతలోని కీలక రహస్యం. సత్యం వేరు, సత్యదర్శనం వేరు. సత్యం అంటే అంతా భగవంతుడు అనే భావనతో శాస్త్రీయంగా విశ్లేషించుకోవటం, రాగద్వేషాలకు అతీతంగా ఉండగలగటం. సత్యదర్శనం అంటే విశ్లేషించుకున్న దానిని అనుభవంలోకి పొందటం. కాబట్టి అనుభవంలోకి పొందినప్పుడే సత్యదర్శనం అవుతుంది. ఇక్కడ కీలక విషయం ఏంటంటే, అసలు శాస్త్రయుక్తంగా విశ్లేషించుకోవాలంటే శాస్త్రీయపరమైన విధానాన్ని అందించేటటువంటి సద్గురువు కావాలి కదా. ఇవాళ సద్గురువులు ఎక్కడున్నారు? సద్గురువు అంటే ఎవరు? సత్యవంతంగా జీవిస్తూ అనుభవాన్ని పొంది అనుభవసారాన్ని ప్రపంచానికి అందించేటటువంటి వ్యక్తే సద్గురువు అవుతాడు. ఎప్పుడైతే జీవితాన్ని గురించి, సమాజాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి, ప్రకృతిని గురించి, విశ్వాన్ని గురించి సమూలంగా లోతుగా అధ్యయనం చేయగలుగుతారో అప్పుడు భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వం అనుభవంలోకి వస్తుంది, అవగాహన అవుతుంది. ఏకత్వాన్ని గుర్తించగలిగితే అది సత్యం అవుతుంది. గుర్తించినటువంటి ఏకత్వాన్ని అనుభవంలోకి పొందగలిగితే అది సత్యదర్శనం అవుతుంది. ఇవాళ మీరు సమాజాన్ని జాగ్రత్తగా పరిశీలించండి, యోగ విధానాలను గమనించండి. అగ్ని చక్రానికి వెళ్ళేవాళ్ళు లేనే లేరు. అది సాధ్యం కానే కాదు. యోగ సంస్థలను కూడా జాగ్రత్తగా విశ్లేషించుకోండి. అందరూ కూడా ప్రాథమిక స్థాయిలో ఉండి ప్రాథమికమైనటువంటి అంశాలను గురించి తెలియజేస్తూ తృప్తి పడుతున్నారు. మనుషులు కూడా అవసరం కొద్దీ పరుగులు పెడుతున్నారు, కానీ అక్కడ ఏముంది అనే దాని గురించి విశ్లేషించుకోవటం లేదు. అందువల్ల యోగా అంతా కూడా అశాస్త్రీయంగా తయారైంది, కమర్షియల్గా తయారైంది, కార్పొరేట్ కల్చర్లోకి వచ్చింది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఆధిక్యతను సంతరించుకుంటున్నాయి. పెద్ద సంస్థ అంటే ఎక్కువ మంది ఫాలోయర్స్ ఉండాలి, ఎక్కువ కట్టడాలు ఉండాలి, ఎక్కువ ధనం ఉండాలి, ప్రచారం ఎక్కువగా ఉండాలి. ఇతర దేశాల్లో శాఖోపశాఖలుగా విస్తరించాలి. ఇది అందరి ఆలోచన. ఇది భౌతిక పరమైన ఆధ్యాత్మికత. ఇట్ ఈస్ నాట్ రియల్ స్పిరిచువాలిటీ. రియల్ స్పిరిచువాలిటీ అంటే షిరిడీ బాబా నివసించినటువంటి జీవన విధానమే రియల్ స్పిరిచువాలిటీ. మహాసముద్రం లాంటి అనుభవం ఉంది, కానీ దాన్ని ఎప్పుడు వ్యక్తీకరించలేదు. ఇవాళ సమాజంలో ప్రచారం జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక విధానాన్ని మీరు గమనించండి. ఎంత డాంబికంగా ఉందో, ఎంత మోసపూరితంగా ఉందో, ప్రజల యొక్క బలహీనతలను సొమ్ము చేసుకునే విధంగా ఉంది. ఒకే ఒక మాట చెప్తున్నాను, ఆధ్యాత్మికత అనేది సశాస్త్రీయంగా ఉంటే ఇతర దేశస్థులు మన దేశం మీదకు దండెత్తి మన దేశాన్ని కొల్లగొట్టి ధనరాశులను ఎందుకు దోచుకుపోయారు? బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో తిష్ట వేసి శతాబ్దాల తరబడి మన దేశాన్ని ఎందుకు దోచుకున్నారు? ఎందుకు ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి మనల్ని కార్పొరేట్ కల్చర్ వైపుకు మళ్లించారు? ఆలోచించండి. అశాస్త్రీయ ఆధ్యాత్మికత అందరికీ సమస్యగా మారింది. కొన్ని సందర్భాల్లో నేనే గురువును కాను అనే భావనతో సిగ్గుపడుతూ ఉండేవాడిని. కార్లు, బంగళాలు, కరెన్సీ కట్టలు,
అకౌంట్స్, ఇవన్నీ ఏమిటి? ఆలోచించండి. నేను గురూజీలను తయారు చేశాను, ఆధ్యాత్మిక ప్రచారం చేయమన్నాను. కానీ అక్కడ ఏం జరిగిందో మీకు తెలియదు కదా, నాకు తెలుసు కదా. మాతాజీ కూడా హృదయ మట్టం వరకే పయనించగలిగింది, కానీ చిత్తమై కోసం వైపుకు మళ్ళలేకపోయింది. మాతాజీ కాదు, మా సంస్థలో నేను తయారు చేసినటువంటి ఏ గురూజీకి కూడా ఆ స్థాయి లేదు. ఆర్థిక పరమైన అంశాలను కీలకంగా మలుచుకొని బోధన చేయటం అంత దుర్మార్గం మరొకటి ఉండదు. కీలక రహస్యం ఏంటంటే, ధర్మం ఉన్న చోట ధనం దానంతట అదే వస్తుంది. ధర్మాన్ని కాలరాచి ధనాన్ని సమకూర్చుకున్నా అది సమస్యగా మారుతుంది తప్ప ఆనందాన్ని ఇవ్వదు. చాలామందిలో ఉన్నటువంటి దురభిప్రాయం ఏంటంటే, ధర్మంగా జీవిస్తే కుటుంబాన్ని ఎలా పోషించగలము అనుకుంటున్నారు. అది చాలా తప్పు. ధర్మం అంటే ఏమిటో ఒకసారి నేను గుర్తు చేస్తాను. ధర్మం అంటే సహాయం, సహకారం, సహజీవనం, సామరస్యం, సమన్వయం, సహజత్వం, సమత్వం, సమతుల్యం, సాత్వికత, సత్యం. మరొకసారి చెప్తాను. ధర్మం అనగానే అందరూ కూడా జీవన విధానాన్ని గురించి ఆలోచిస్తున్నారు. కాదు, అది మానసిక స్థితికి సంబంధించినటువంటి అంశం. సహాయం, సహకారం, సహజీవనం, సామరస్యం, సమన్వయం, సహజత్వం, సమత్వం, సమతుల్యం, సాత్వికత, సత్యం. ఎప్పుడైతే ధర్మబద్ధమైన జీవన విధానం ఉంటుందో ప్రకృతి పహారాగాస్తుంది. అటువంటి వ్యక్తులను ప్రకృతి రక్షించుకుంటుంది. ధర్మానికి విరుద్ధమైన జీవితాన్ని ఎవరైతే కొనసాగిస్తారో వాళ్ళను ప్రకృతి ప్రత్యక్షంగా శిక్షిస్తుంది, హెచ్చరిస్తుంది, అంతిమంగా భక్షిస్తుంది కూడా. అందరూ ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్యం అనుకుంటున్నారు, ఆసనాలు వేస్తూ ఉంటే ఆరోగ్యం అనుకుంటున్నారు, బోధలు చేస్తే ఆరోగ్యం వస్తుంది అనుకుంటున్నారు, ఈత కొడితే ఆరోగ్యం వస్తుంది అనుకుంటున్నారు, వాకింగ్ ద్వారా ఆరోగ్యం అంటున్నారు, జాగింగ్ అంటున్నారు, జిమ్ములు అంటున్నారు. అనేక రకాల ప్రక్రియలను అనుసరిస్తున్నారు. దీనికి అంతటికి మూల కారణం ఏంటి? మరణ భయమే. మరణ భయమే. మరణ భయం ఉన్నటువంటి మనిషికి మందులు ఎలా పనిచేస్తాయి? మరణ భయం లేనటువంటి వ్యక్తులకి మందులతో పని ఏమిటి? మాస్కులు మనల్ని రక్షిస్తాయా? మూతికి 3 మాస్కులు పెట్టుకొని ఇంట్లో బంధించబడి ప్రపంచంలోకి రాకుండా చీకటి గదుల్లో ఉంటే అంతకు మించినటువంటి ఆత్మవంచన మరొకటి ఏముంటుంది? మనోబలాన్ని మించిన మందే ఉంటుంది. ఆలోచించండి. మందుల ద్వారా మనిషికి ఆరోగ్యం లభిస్తుంది అనుకోవటం అంత అపోహ మరొకటి ఉంటుంది. ఇవాళ అందరూ కూడా ఆసనాలని, ప్రాణాయామని, వాకింగ్ అని, జాగింగ్ అని, జిమ్మింగ్ అని, స్విమ్మింగ్ అని, లాఫింగ్ అని ఎంతకాలం ఆత్మవంచన చేసుకుంటారు? అసలు మరణ భయం ఉందంటేనే మనిషి జంతు ప్రవృత్తితో జీవితాన్ని కొనసాగిస్తున్నట్లే కదా. ఇవాళ నేర్పేవాళ్ళు మొత్తం ఏం చేస్తున్నారు? కాసుల కోసం కకృతి పడుతున్నారు, జనాన్ని మభ్యపెడుతున్నారు. తెలిసిన వ్యక్తి తెలియని వ్యక్తికి తెలియజేయాలనే ఉబలాట పడుతూ ఉంటాడు. కాదు, తెలిసింది ఎంతవరకు అనుభవంలోకి వచ్చింది దాని గురించి ఆలోచించండి.
అనుభవంలోకి రాకుండా అందించడం అంటే అంతకు మించినటువంటి ఆత్మవంచన మరొకటి ఏముంటుంది? కాబట్టి ఆధ్యాత్మిక చరిత్రలో నేను ఒక విప్లవాత్మక పంథాను ప్రారంభించాను. ఆ ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. నేను అనుసరించినటువంటి విధానం భూమండలంలో ఎవ్వరూ అనుసరించలేదు. ఏమిటి అది? నేను భగవంతుడను, సర్వం బ్రహ్మమయం, నేను భగవంతుడను అనేటటువంటి అంశం యజుర్వేదానికి సంబంధించింది. సర్వం బ్రహ్మమయం అనేటటువంటి అంశం అధర్వణ వేదానికి సంబంధించింది. ఆ రెండింటిని గురించి సమూలంగా తెలుసుకుంటే జ్ఞానోదయం కలిగినట్లే. జ్ఞానం అనేటటువంటి అగ్నిలో కర్మలన్నీ సమూలంగా దగ్ధమవుతాయి. అందుకే జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. అయితే మీలో కొంతమంది అనుకోవచ్చు, మాకు భగవద్గీత వచ్చండి, బ్రహ్మసూత్రాలు వచ్చండి, ఉపనిషత్తుల సారం తెలుసండి, నేను అద్వైతాన్ని తెలుసుకున్నానండి. ఇవన్నీ కూడా ఏమిటి? స్పిరిచువాలిటీలో ఒక భాగమే తప్ప పరిపూర్ణం కాదు. కాబట్టి ఇవాళ సమాజంలో చాలామంది ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ఉన్నప్పటికీ రుగ్మతులతో సతమతమవుతున్నారు, రుగ్మతులతో బాధపడుతున్నారు. నాకేం జరిగింది? మూల నిర్మాణం మారింది, బేసిక్ కాన్స్టిట్యూషన్ మారింది. దాన్ని నేను బహిరంగంగా ప్రకటిస్తున్నాను, ఓపెన్గా తెలియజేస్తున్నాను. ఆహారం ద్వారా ఆరోగ్యం సమకూరచ్చు, ఆహారం ద్వారా ఆరోగ్యం సమకూరుతుంది అనుకోవటం అపోహ. ఆనందం ద్వారానే ఆరోగ్యం సమకూరుతుంది. ఆనందం లేకుండా ఏ వ్యక్తి ఆరోగ్యంగా జీవించే ప్రసక్తే లేదు. ఆసనాల వల్ల, ప్రాణాయామం వల్ల, కఠోరమైనటువంటి సాధనల వల్ల తాత్కాలిక ప్రయోజనం మాత్రమే కలుగుతుంది తప్ప శాశ్వత పరిష్కారం లభించే ప్రసక్తే లేదు కదా. వాటిని వ్యతిరేకించమంటలేదు, కానీ వాటిలో ఇరుక్కుపోవద్దంటున్నాను. భారతదేశంలో అమాయకత్వం ఎక్కువగా ఉంది, అజ్ఞానం ఎక్కువగా ఉంది, నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది, అపరిపక్వత ఎక్కువగా ఉంది. వీటన్నిటి వల్ల మనుషులు ఏమయ్యారు? ప్రపంచాన్ని విస్మరిస్తున్నారు, పరమాత్మ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ లేడు కదా. జీవన విధానం మారకుండా, ఆలోచన విధానం మారకుండా, జీవన శైలి మారకుండా, సంస్కారపు స్వభావం మారకుండా ఆరోగ్యం ఎలా సిద్ధిస్తుంది? కాబట్టి మార్పు రావాల్సింది ఎక్కడ? శరీరంలో కాదే, మనసులో మార్పు రావాలి కదా. రుగ్మతులు ఎక్కడి నుంచి వచ్చాయి? మనసు ద్వారా శరీరంలో కనిపిస్తున్నాయి. కారణం మనసులో ఉంటుంది, ప్రభావం శరీరంలో కనిపిస్తుంది. కాబట్టి ప్రభావానికి కలత చెందకూడదు, మూల కారణాన్ని గుర్తించగలగాలి, కారణాన్ని సమూలంగా కోకటి వేర్లతో సహా తొలగించగలగాలి. దాన్నే మూల నిర్మాణాన్ని మార్చుకోవటం అంటారు, బేసిక్ కాన్స్టిట్యూషన్ని మార్చుకోవటం అంటారు. మూల నిర్మాణం మారాలంటే మనిషి చిత్తమయ కోశాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకోవాలి. నేను ప్రయత్నించినటువంటి విధానం అదే. భూమండలంలో ఆధ్యాత్మిక చరిత్రలో ఎంతవరకు ఎవరూ అటువంటి విధానాన్ని అనుసరించలేదు. ఉపనిషత్తుల సారం అనేది నవీన మానవుని మేధస్సుకు పనికిరాదు, బ్రహ్మసూత్రాలు పనికిరావు, భగవద్గీత కూడా పనికిరాదు. ఎందుకంటే వాటిని ఎక్కువగా చదవటం వల్ల, పారాయణం చేయటం వల్ల
ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ ఉన్నాడనే భావంతో పరధ్యానాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. పరమాత్మ బయట లేడు, నీవే పరమాత్మ, నీవే భగవంతుడవు. నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అంగీకరించినా తిరస్కరించినా, విశ్వసించినా విశ్వసించకపోయినా ఇది సత్యం. ప్రపంచంలో ఏదైనా మారుతుంది, కానీ సత్యం మాత్రం మారదు. నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చిందంటే ఇంకా సాధనతో పనేమిటి? భగవంతుడికి మరణం లేదు కదా. భౌతిక మరణం కేవలం దేహానికే కదా. కాబట్టి దేహం వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ మాత్రం కొనసాగుతుంది. సంస్కారాలు మిగిలిన్నాయి అనుకోండి, మిగిలి ఉన్న సంస్కారాలను కరిగించుకోవటం కోసం, నెరవేర్చుకోవటం కోసం తప్పనిసరిగా మరొక ప్రౌఢ దేహాన్ని ఆశ్రయించవలసిందే. సంస్కారాలు కరిగిపోయాయి అనుకోండి, జీవుడు లేని దేహం అవుతుంది, అతడే దేవుడు అవుతాడు. ఇది చాలా సులభం, ఇది చాలా సులభం. అందుకే ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైనది, మహోన్నతమైనది మరొకటి లేదని బహిరంగంగా ప్రకటిస్తున్నాను. అయితే అది ఎలా సాధ్యమవుతుంది? జ్ఞానం ద్వారా సాధ్యమవుతుంది. జ్ఞానమే ప్రాణం, జ్ఞానమే ఔషధం, జ్ఞానమే అమృతం, జ్ఞానమే సర్వస్వం. అది ఎటువంటి జ్ఞానమై ఉండాలి? జ్ఞానము, గురువు, భగవంతుడు సైతం మాయా అనేటటువంటి విషయాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించే విధంగా ఉండాలి. ఇవాళ సమాజంలో ఏం జరుగుతుందో గమనించండి. పూజలు చేసేవాళ్ళు 1000 మంది ఉంటే, భజనలు చేసేవాళ్ళు, భక్తి గీతాలు, తత్వాలు పాడేవాళ్ళు 10 మందే ఉంటారు. జ్ఞానం కోసం పరితపించేవాళ్ళు ఒక్కరే ఉంటారు. అందించేవాళ్ళు ఉన్నారు, కానీ అనుభవాన్ని పొంది అందించేవాళ్ళు లేరు. సమాచారం ఇస్తున్నారు, కానీ సమాచారం మాయా అని తెలియజేయడం లేదు కదా. సమాచారం మాయా అని తెలియజేయటమే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం యొక్క కీలకమైనటువంటి రహస్యం. జ్ఞానం మాయ అయినప్పుడు జీవితం కూడా మాయే కదా. జీవితం మాయ అయినప్పుడు సమాజం, ప్రపంచం, ప్రకృతి, విశ్వాలు కూడా మాయే కదా. మాయా అని తెలిసి భౌతిక ప్రపంచంలో జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? మాయా అని తెలియక దాన్ని సత్యంగా భావించి దానిలో ఇరుక్కుపోతే ఎలా ఉంటుంది? కాబట్టి బంధాలు, అనుబంధాలు, భార్య బిడ్డలు, సంసారము, ఆస్తులు, అంతస్తులు, ఆర్థిక వనరులు ఇవన్నీ కూడా మన మనసు గారడి, మాయకు ప్రతిరూపం. మానవుడు ఏమయ్యాడు? భౌతికవాదపు మత్తులో పడ్డాడు. ఆర్థిక వనరులకు ప్రాధాన్యతనిచ్చాడు, ధర్మాన్ని కాలరాచాడు, ధనాన్ని నెత్తిన పెట్టుకున్నాడు. దాని నుండి బయటపడలేకపోతున్నాడు. నేనేమంటున్నాను? ధనం వద్దు అనటం లేదు, ధనాన్ని సంపాదించు, కానీ ఆరోగ్యాన్ని మాత్రం కోల్పోవద్దు. ఆసుపత్రి పాలు కావద్దు, ఆబాసు పాలు కావద్దు, అందరికీ భారం కావద్దు, అందరికీ ఒక రకంగా ఇబ్బందికరంగా మారొద్దు. ఇది నా సలహా. అనాయాస మరణం అంటే ఏమిటి? ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరికి భారం కాకుండా, ఎవరికి బరువు కాకుండా, ఎవరిని బాధ పెట్టకుండా అనాయాసంగా, సునాయాసంగా, అకాలంగా, ఆరోగ్యంగా ఉంటూ జీవితాన్ని ముగించడమే. దీర్ఘ జీవితం ముఖ్యం కాదు, దివ్య జీవితం ముఖ్యం. కాబట్టి నా సలహా ఏమిటంటే ఒక్కసారి మేలుకోండి.
కరోనా మహమ్మారి మనుషుల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ఒకసారి పరిశీలించండి. కనిపించని కరోనా కనిపించేటటువంటి మానవ జాతిని విపరీతంగా తల్లడిల్లేటట్టు చేస్తుందంటే మనిషి ఎంత దిగజారాడో మీరు ఆలోచించండి. ఇవాళ ఆధ్యాత్మికత కూడా అంతే. పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు, సెంటిమెంట్స్, మూఢనమ్మకాలు, జాతకాలు, వీటిలో పూర్తిగా ఇరుక్కుపోయారు. వాటి నుంచి బయటపడలేనంతగా ఇరుక్కుపోయారు. అది మనో దౌర్బల్యం, మనోవ్యాకులత, మానసిక రుగ్మత, మానసిక బలహీనత. అటువంటి వ్యక్తులు ఆధ్యాత్మికంగా ఎలా ఎదుగుతారు? మూఢనమ్మకాలు, సెంటిమెంట్లు ఇరుక్కొని పోయి ఆధ్యాత్మికతను అందుకోవటం ఎలా సాధ్యమవుతుంది? జైల్లో ఇరుక్కున్న వ్యక్తికి స్వేచ్ఛ ఎలా లభిస్తుంది? జైల్లో బంధించబడి స్వేచ్ఛ కోసం ఆరాటపడటం అంత అజ్ఞానం మరొకటి ఉండదు కదా. కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఆరోగ్యము, మానసిక ప్రశాంతత వస్తుందని అపోహపడుతున్నారు. ఫుడ్లో ఏముండదు, అంత హెడ్లోనే ఉంటుంది. అన్నం ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకునేటప్పుడు అన్నం ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించండి. పూజ చేసిన వ్యక్తికి పుణ్యం రాదు. ఆ పూజకు పూలను పండించి సమకూర్చినటువంటి వ్యక్తికి పుణ్యం వస్తుంది. ఆహారం ద్వారా కేవలం జీవశక్తి మాత్రమే అందుతుంది. కానీ ఆధ్యాత్మికత ద్వారా ఆత్మశక్తి లభిస్తుంది. ఆత్మశక్తి గొప్పదా, జీవశక్తి గొప్పదా? జీవ చైతన్యానికి సంబంధించిందే జీవశక్తి. కానీ విశ్వశక్తికి సంబంధించింది ఆధ్యాత్మిక శక్తి. మనుషులు ఫుడ్ లెక్కేస్తున్నారు. ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ, ప్రకృతి వనరులు విపరీతంగా ఉపయోగించుకుంటూ, ప్రకృతిని అన్ని విధాల ధ్వంసం చేస్తూ, ఆధ్యాత్మికత పేరుతోటి పరుగులు తీయటం అంత ఆత్మ వంచన మరొకటి ఉండదు కదా. ఆధ్యాత్మిక చరిత్రలో దశాబ్దాల తరబడి, శతాబ్దాల తరబడి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తుల జీవితాలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళది అతి సరళమైన, సామాన్యమైన జీవితం. ఇప్పటికీ నేను చెప్తున్నాను, మేధావులు ఎప్పుడు ఆధ్యాత్మికవేత్తలు కాలేరు. మేధావులు ఇతరులను ఎలా మేనేజ్ చేయాలని చెప్పి ఆలోచిస్తారు తప్ప సెల్ఫ్ మేనేజ్మెంట్ ఉండదు. ఇఫ్ యూ రెక్టిఫై యువర్ సెల్ఫ్, యూ కెన్ రెక్టిఫై అదర్స్. ఇఫ్ యూ కాంకర్ యువర్ సెల్ఫ్, యూ కెన్ కాంకర్ అదర్స్. ఇఫ్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్, యూ కెన్ కంట్రోల్ అదర్స్. ఎందుకు ఆధ్యాత్మికత పేరుతోటి పరుగులు తీస్తున్నారు? అసలు ప్రత్యేకంగా ఆధ్యాత్మికత ఎక్కడుంది? జీవితమే ఆధ్యాత్మికత కదా. పరమాత్మ ప్రపంచానికి భిన్నంగా ఎక్కడున్నాడు? ప్రపంచమే పరమాత్మ కదా. విగ్రహాలు ఎందుకోసం కేటాయించబడ్డాయి? నిగ్రహం కోసం కేటాయించబడ్డాయి. విగ్రహాలు ఇరుక్కొని పోతే రాగద్వేషాలు పెరుగుతాయి కదా. ఇవాళ మతాల మారణహోమం ఏమిటి? మత మార్పిడి ఏమిటి? మతాలన్నీ మనుషులను బంధిస్తున్నాయి కదా, మతులను చెడగొడుతున్నాయి కదా, వర్గ పోరాటాన్ని పెంచుతున్నాయి కదా, రాగద్వేషాలకు మూల కారణమవుతున్నాయి కదా. ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? మేధావులు మరణ భయంతో ఎవరేం చెప్పినా నమ్ముతున్నారు, గురుడిగా నమ్ముతున్నారు, గురుడిగా అనుసరిస్తున్నారు.
సంస్థలు కూడా మేధావుల యొక్క బలహీనతలను సొమ్ము చేసుకునే విధంగా తయారవుతున్నాయి. 2 సార్లు వ్యాక్సిన్ వేసుకొని 3 మాస్కులు పెట్టుకున్న వాళ్ళే చనిపోతున్నారు కదా. వ్యాక్సిన్ కాపాడుతుందా? మాస్కులు కాపాడతాయా? మరి పరిష్కారం ఏమిటి గురూజీ? పరిష్కారం ఉంది. అది చాలా సులభం. నీ గురించి నువ్వు తెలుసుకో చాలు. నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలోకి పొందగలిగితే చాలు. ఇవాళ ఇటువంటి సున్నితమైనటువంటి విషయాలను గురించి తెలియజేసేవాళ్ళు లేరు, తెలుసుకోవాలని పరితపించే వాళ్ళు కూడా లేరు. ఎందువలన? జీవిత ప్రణాళిక ముందే నిర్ణయించబడి జీవితం ప్రారంభమవుతుంది. కాలగమనంలో, భౌతికవాదపు మత్తులో, పెట్టుబడిదారీ వ్యవస్థలో, దోపిడీ వ్యవస్థలో శ్రమశక్తిని దోచుకునేటటువంటి విధానం అమల్లో ఉన్నందువల్ల ప్రణాళిక యొక్క మోతాదు ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. ప్రణాళిక పెరిగింది, జీవితకాలం పెరగటం లేదు కదా. ప్రణాళిక పెరిగింది కానీ శరీరం ఎంతకాలం జీవించాలో అంతకాలమే జీవిస్తుంది కదా. కాబట్టి ప్రణాళికను పెంచుకోవటం ద్వారా జీవితకాలం కుదించబడుతుంది తప్ప పెరగదు కదా. ఆలోచించండి. అందుకే ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఆధ్యాత్మికత అనేది అన్సైంటిఫిక్గా ఉంది, కార్పొరేట్ కల్చర్లో ఉంది, మూఢనమ్మకాల్లో ఉంది, కరెన్సీ మత్తులో ఉంది. అందరూ భ్రమలో ఉన్నారు, భ్రాంతిలో ఉన్నారు, పిచ్చిలో ఉన్నారు, వెరిలో ఉన్నారు, వ్యామోహంలో ఉన్నారు. ఎంత దురదృష్టం అంటే యోగాకి సర్టిఫికెట్లు ఇస్తున్నారు. అది ఎంత దురదృష్టం ఆలోచించండి. పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికతను, యోగాను అంత జిగదారుస్తారా? ఋషులు అందించినటువంటి సనాతన సాంప్రదాయం ఏమిటి? సర్టిఫికెట్ కోర్సులు ఏమిటి? ఒక్కొక్క కోర్సుకి 10,000, 25,000, 30,000. అంటే ఆధ్యాత్మికతను కొనుక్కుంటున్నారు, ఆధ్యాత్మికతను అమ్ముకుంటున్నారు. ఆధ్యాత్మికతను నమ్ముకోవాలి తప్ప అమ్ముకోకూడదు. తెలియని వ్యక్తులు మోసం చేయటం వేరు, తెలిసిన వ్యక్తులు మోసం చేయటం వేరు. అమాయకులు ఎవరిని మోసం చేయరు. తెలివైనటువంటి మేధావులే గురూజీలుగా మారి ప్రపంచాన్ని మోసం చేస్తున్నారు. తెలివైన మేధావులే సంస్థలను స్థాపించి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలాగా తయారు చేసుకుంటున్నారు. సంస్థల మధ్య పోటీలు విపరీతంగా ఉంటున్నాయి, విధానాలు వేరుగా ఉన్నాయి. దేన్ని అనుసరించాలో, దేన్ని వదిలేయాలో ఎవరికి అర్థం కావటం లేదు. అందరూ బంతుల మాదిరిగా సంస్థల చుట్టూ పరుగులు పెడుతున్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలు పెరుగుతున్నాయి, ప్రవచనాలు పెరుగుతున్నాయి, సందేశాలు పెరుగుతున్నాయి, కానీ సందేహాలు కూడా పెరుగుతున్నాయి. ఎందువల్ల? జ్ఞానం అనేది మత్తుమందు లాంటిది. మనుషుల్ని జ్ఞానమే ముంచేస్తుంది. అంతా తెలిసిందనే భావన అతి ప్రమాదకరమైంది. నాకు తెలిసింది అనే భావన ఉందంటే అక్కడ అహంకారం ఉన్నట్లే. తెలిసిందాన్ని ప్రపంచానికి తెలియజేయాలనేటటువంటి భావంతో ప్రపంచంలోకి పరుగులు పెట్టి ప్రజల యొక్క బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు. నాకు తెలిసినంతవరకు అన్ని పరిశ్రమలలోకెల్లా యోగ పరిశ్రమ చాలా ఎక్కువగా ఉంది. హోమ్ యోగా అంటున్నారు, ఇళ్ళకెళ్ళి యోగా చెప్తున్నారు. దేనికోసం? కాసుల కోసమే కదా. పాద నమస్కారాలు చేయించుకోవలసినటువంటి గురువులు దోషిట్లు పట్టుకొని ధనవంతుల దగ్గరికి వెళ్ళి చేయి చాపుతున్నారంటే ఆధ్యాత్మికతను అమ్ముకుంటున్నట్లే కదా, తాకట్టు పెడుతున్నట్లే కదా. ధనవంతుల చేతిలో ఆధ్యాత్మికత ఇరుక్కుపోయిందంటే అది కార్పొరేట్ కల్చరే కదా, కమర్షియలే కదా. డబ్బు ద్వారా మందులు కొనుక్కోగలుగుతాం కానీ ఆరోగ్యాన్ని కొనలేం కదా.
అతి సులభమైనటువంటి మార్గాన్ని ఎందుకు క్లిష్టతరం చేస్తున్నారంటే, క్లిష్టంగా ఉంటేనే మనుషులు వస్తారు, సులభంగా ఉంటే రారు కదా. హాస్పిటల్స్ కూడా గమనించండి, లేని జబ్బును కూడా సృష్టిస్తున్నారు. వాళ్ళు లేబొరేటరీ టెస్టుల మీద ఆధారపడుతున్నారు. ఆ లేబొరేటరీ టెస్ట్ రిపోర్ట్ల ద్వారా జబ్బులను నిర్ధారించి మనుషులను భయపెడుతున్నారు. ఒక్కసారి మనిషి తనకేదో ఉంది అనుకున్నాడంటే అతను మరణ భయంతో విలవిల్లాడిపోతాడు కదా, రుగ్మత భయంతో సతమతం అవుతాడు కదా. ఇదంతా ఏమిటి? ప్రజల యొక్క బలహీనతలను సొమ్ము చేసుకునేటటువంటి అతి ప్రమాదకరమైనటువంటి సాంప్రదాయం. ఒక వ్యక్తి దొంగతనం చేస్తే అతన్ని శిక్షిస్తున్నారు. మరి కార్పొరేట్ పీపుల్ అంతా చేసేది ఏమిటి? దొంగతనం కాదా? అవసరానికి మించి సమకూర్చుకుంటే దాన్ని ఏమంటారు? ధర్మం అంటారా? ధర్మం అని ప్రకటించుకుంటారా? ఎస్టాబ్లిష్మెంట్ పెరుగుతుందంటే అందులో శ్రమశక్తి ఇమిడి ఉన్నట్లే కదా, ప్రకృతి వనరులు పతనమవుతున్నట్లే కదా. పెద్ద పెద్ద కట్టడాలు అవసరమా? దేహమే దేవాలయం అయితే, అంతరంగంలోనే భగవంతుడు కొలువై ఉంటే, అండపిండ బ్రహ్మాండం అంతా నీలోనే ఉంటే ఇంకా బయట వెతుక్కునేది ఏమిటి? పరుగులు తీసేది ఏమిటి? పరితపించేది ఎందుకు? ఆలోచించండి. ఆధ్యాత్మికతకు నూతన ఒరవడి రావాలి, నూతన విధానం రావాలి. తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి కలిగే విధంగా దాన్ని టెక్నికల్గా మార్చాలి. ఆ విధానంలో నేను కొంతవరకు విజయవంతమయ్యాను. అందుకు మూల కారణం కూడా ఒక్కటే, ఎవరిని గురుడిగా నమ్మకపోవటం. ఒకళ్ళని గురుడిగా నమ్మటం అంటే మరొకళ్ళని గురుడిగా వ్యతిరేకించడమే కదా. సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళే మత్తు మందును తింటున్నట్లుగా కనపడుతున్నారు, బానిసలు అవుతున్నారు. రాగద్వేషాలను పెంచుకుంటున్నారు, అందులో ఇరుక్కుపోతున్నారు, బయటపడలేకపోతున్నారు. కేంద్రీకరణం పెరుగుతుంది, వికేంద్రీకరణం తగ్గిపోతుంది. అందరిలో ఉన్నది పరమాత్మే అనే విషయాన్ని తెలియజేసేవాళ్ళు లేకుండా పోయారు. భగవంతుని బయట చూపిస్తున్నారు, బంధాలను పెంచుకోమంటున్నారు. విగ్రహాలలో ఇరుక్కుపోతున్నారు, శారీరక ఇంద్రియ మట్టాలకే పరిమితం అవుతున్నారు. హృదయ మట్టం పూర్తిగా మూసుకొని పోతుంది. ధనం ముఖ్యం అనుకున్న వ్యక్తికి ధర్మాన్ని గురించిన అవగాహన ఉండదు కదా. వింటే ధర్మం రాదు, బోధిస్తే ధర్మం రాదు. ధర్మాన్ని గురించి అవగాహన చేసుకుని ఆచరించగలగాలి. ఆచరించకుండా ధర్మాన్ని బోధిస్తే అంతకు మించినటువంటి ఆత్మవంచన మరొకటి ఉంటుంది. అది అంతరాత్మకు విరుద్ధమైనటువంటి విధానం అవుతుంది కదా. కాబట్టి నేనేం చేశాను? ఒక విప్లవాత్మక పంథాన్ని ప్రారంభించాను. నా శరీరం మీద ప్రయోగించుకున్నాను, సత్ఫలితాన్ని పొందాను. ఆ ఫలితాన్ని ప్రపంచానికి చూపిస్తున్నాను. అయినా సరే ఒక మాట అంటున్నాను, నన్ను గురుడిగా నమ్మొద్దు, నాతో వ్యక్తిగత బంధాలను పెంచుకోవద్దు. పాదాలు ముఖ్యం కాదు, పలుకులు ముఖ్యం. భౌతిక సంబంధం ముఖ్యం కాదు, భావ సంబంధం ముఖ్యం. వేరే గురువు కానీ, దేవుడు కానీ, దేవత కానీ, రూపం కానీ అంతరంగంలోకి ప్రవేశించడం అంటే అవి మనల్ని ఆక్రమించుకోవటమే కదా. కాబట్టి గురువులో ఉన్నదే నాలో ఉన్నది అనే భావన కలిగితే ఎలా ఉంటుంది? గురువులో ఏదో ఉంది, నాలో ఏదో లేదనేటటువంటి భావంతో బానిసత్వాన్ని పెంచుకుంటూ గురువు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఆధ్యాత్మికత చాలా అవసరం, కానీ ఆధ్యాత్మిక పిచ్చి చాలా ప్రమాదకరం. ఆధ్యాత్మికత చాలా అవసరం కానీ అది వ్యసనంగా మారకూడదు.
అసలు ప్రత్యేకంగా ఆధ్యాత్మికత అనేది ఎక్కడ లేదు కదా. భారతదేశంలో ఆధ్యాత్మికత అనేది ప్రత్యేక తరహాలో ఉండటమే భారతదేశానికి శాపంగా మారింది కదా. ఆధ్యాత్మికత ఎలా ఉండాలి? అందరికీ అందుబాటులో ఉండాలి. ఊరిగిడుసులో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆధ్యాత్మికతను అవగాహన చేసుకునే విధంగా ఉండాలి. కొంతమంది తమకు తెలియకుండా ఆధ్యాత్మికతను అనుభవిస్తున్నారు. మరి కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలో ఉండి బంధాలను పెంచుకుంటున్నారు, స్వేచ్ఛను కోల్పోతున్నారు. అందుకు మూల కారణం ఆధ్యాత్మికత అంతా అశాస్త్రీయంగా మూఢనమ్మకాలు ఇరుక్కుపోవటమే కదా. దీనిని గురించి ఆలోచించండి. గడిచిపోయిన జీవితం మరలా రాదు. ఒక్కసారి తప్పుడు మార్గంలోకి వెళితే తిరిగి మామూలు స్థితికి రావటం అనేది ఈ జన్మకు సాధ్యం కాదు. రైలు పట్టాలు తప్పిందంటే దాన్ని మరలా పట్టాల మీదకు ప్రవేశపెట్టడం ఎంత కష్టం మీరు ఆలోచించండి. ఒక నెగిటివ్ సమాచారం లోపల ప్రవేశించడం చాలా సులభం, దాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. ఒక వ్యక్తితో పరిచయం ఏర్పరచుకోవటం చాలా సులభం, ఆ వ్యక్తిని వదిలించుకోవటం చాలా కష్టం. ఆధ్యాత్మిక సంస్థలే సమస్యలకు మూల కారణం. భారతదేశంలో ఆధ్యాత్మికత ఉంది, గుడులు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక ప్రచారం ఉంది, ప్రవచనాలు ఉన్నాయి, ప్రసంగాలు ఉన్నాయి, సందేశాలు ఉన్నాయి. మరి ఎందుకు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది? ఎందుకు మన బిడ్డలు ఇతర దేశాలకు పరుగులు తీస్తున్నారు సంపాదన కోసం? ఎందుకు ఒలింపిక్స్కి వెళితే పథకాలు రావటం లేదు? ఎందుకు శారీరక దృఢత్వం పడిపోతుంది? ఎందుకు మానసిక ఒత్తిళ్లు పెరుగుతున్నాయి? ఎందుకు జీవితం పోరాటంగా ఆరాటంగా మారింది? ఎందుకు పోటీతత్వం పెరిగింది? దీనికి అంతటికి మూల కారణం ఏంటి? ఆధ్యాత్మిక సంపద పుష్కలంగా ఉంది, కానీ అది ఎక్కడుంది? అటక మీద ఉంది, బీరువాలో ఉంది, లాకర్లలో బంధించబడింది. అందుకే మనుషులంతా ఏమవుతున్నారు? దాన్ని ఆరాధిస్తున్నారు తప్ప ఆస్వాదించడం లేదు, అనుభవంలోకి పొందటం లేదు. కాబట్టి ఇటువంటి విషయాలను గురించి అవగాహన గావించుకుంటే ఆధ్యాత్మికత పిచ్చిగా మారదు, వ్యసనంగా మారదు. ఎప్పుడైతే గురువు శిష్యుడు ఇద్దరు వేరుగా ఉంటారో అక్కడ వ్యక్తి పూజలు మొదలవుతాయి, వ్యక్తి ఆరాధనలు మొదలవుతాయి. ఆరాధించే వాళ్ళు ఒక వర్గం అయితే ఆరాధించబడే వాళ్ళు మరొక వర్గం అవుతారు. అది తప్పనిసరిగా బానిసత్వానికి దారితీస్తుంది, చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఆధ్యాత్మిక పిచ్చి వల్ల కుటుంబాలన్నీ కలహాల నిలయాలుగా మారుతున్నాయి. విధానాలు మారుతూ ఉన్నాయి, అనుసరించేటటువంటి పద్ధతులు మారుతున్నాయి. కుటుంబ సభ్యులు కూడా ఒకళ్ళ రాగంలో ఉంటే మరొకళ్ళ ద్వేషంలో ఉంటున్నారు. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలిగితే అసలు ఆధ్యాత్మికత యొక్క అవసరం ఏముంది? కాబట్టి లౌకిక జీవితాన్ని క్రమబద్ధీకరించుకుంటే అదే ఆధ్యాత్మికంగా రూపాంతరం చెందుతుంది కదా. నేను ఈ విషయాలను స్పష్టంగా చెప్తున్నాను, కాంక్రీట్గా చెప్తున్నాను. ఆధ్యాత్మికత సరళంగా ఉండాలి, సులభంగా ఉండాలి, అశాస్త్రీయంగా ఉండాలి, ఉచితంగా అందాలి. అది విద్యా విధానంలో ఒక భాగం కావాలి. పెట్టుబడిదారీ వ్యవస్థ బలంగా ఉంది కాబట్టి అది సాధ్యం కాదు. అందుకని మరి మార్గం ఏమిటి? ప్రత్యామ్నాయం ఏమిటి? నిన్ను నువ్వు శుద్ధి చేసుకో చాలు. ఉద్ధరేదాత్మనాత్మానం, ఇదే ఆధ్యాత్మికతలో ఉన్న కీలక అంశం. దీని గురించి అవగాహన కల్పించకుండా బయట భగవంతుడిని చూపిస్తూ ఉంటే బంధం పెరుగుతుంది కదా, బానిసత్వం పెరుగుతుంది కదా. అది ఆధ్యాత్మిక పురోభివృద్ధి కాకపోగా తిరోగమనం అవుతుంది కదా. కాబట్టి జరిగిపోయిన జీవితం ముఖ్యం కాదు, జరగవలసిన జీవితం చాలా ముఖ్యం. నేను అనుభవిస్తున్నాను, ఆచరిస్తున్నాను, దాన్నే అందిస్తున్నాను.
ఎప్పుడైతే ఆచరిస్తూ అందిస్తామో అది తప్పనిసరిగా సత్యం అవుతుంది. ఆచరించకుండా అందిస్తే అది అవతల వ్యక్తిని మభ్యపెట్టడం అవుతుంది. నేను గురూజీలను తయారు చేసిన విధానంలో కొంత వైఫల్యం చెందాను. అందుకు అందరినీ క్షమించమని వేడుకుంటున్నాను. కానీ భవిష్యత్తులో ఇంకా పొరపాటు జరగదు. ఆధ్యాత్మిక సంస్థలు రాజకీయ సంస్థలకు కాకూడదు, వ్యాపార సంస్థలకు కాకూడదు. ఒక స్వచ్ఛమైనటువంటి విధానంతో ముందుకెళ్తాను. మీ అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాను. మీ అందరి రుణం తీర్చుకుంటాను. అతి సులభమైనటువంటి విధానాన్ని అందించడానికి ఆర్థిక వనరుల యొక్క అవసరం కూడా పెద్దగా ఉండదు. కాబట్టి ఆ విధంగా నూతన వరవడితో ముందుకెళ్లే విధంగా మీరందరూ కూడా మేల్కోండి. పరివర్తన పశ్చాత్తాపం చెందండి. వాస్తవాన్ని గ్రహించండి. గురుడిగా నమ్మకండి, గురుడిగా అనుసరించకండి. ఇదే నేను మీకు ఇచ్చే సలహా. ఇంతకంటే ఎక్కువగా చెప్పలేను. ఓకే. జై గురుదేవ్.